హాయ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సో లాస్ట్ 2 వీడియోస్లో అయితే మనం లిమిట్ అంటే ఏమిటి, లిమిట్కి ఉండేటటువంటి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏమిటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏమిటి, అసలు లిమిట్ ఏ విధంగా డిఫైన్ చేస్తాము అనే దాని గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడైతే కొన్ని లిమిట్కి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్ థియరమ్స్ అనొచ్చు లేదా ఫండమెంటల్ రూల్స్ కావచ్చు, ఇప్పుడైతే మనం చెప్పుకుందాం. సో ఏవైనా 2 లిమిట్స్ మనం తీసుకుందాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అదేవిధంగా ఇంకో లిమిట్ తీసుకుందాం లిమిట్ ఎక్స్ టెండ్స్ టు బి, ఏ ఇది కూడా తీసుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది. జీ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాం అనుకోండి. ఈ 2 ఫంక్షన్స్ కూడా డిఫైన్ అయితే మనకు ఉండేటటువంటి కొన్ని బేసిక్ థియరమ్స్ అయితే ఉన్నాయి. ఆ థియరమ్స్ అయితే ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే థియరం నెంబర్ 1ని మనం ఏమంటామంటే సమ్ అండ్ డిఫరెన్స్ రూల్ అంటాం అనమాట. సమ్ అండ్ డిఫరెన్స్ రూల్ అంటాం. అసలు ఈ సమ్ అండ్ డిఫరెన్స్ రూల్ అనేది మనకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో సమ్ అండ్ డిఫరెన్స్ రూల్లో మనకి ఏమవుతుందంటే ఏదైనా సరే లిమిట్ ఎక్స్ హెన్స్ టు ఏగా ఉంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, 2 ఫంక్షన్స్లో మనకి ఎడిషన్ రూపంలో ఉంటే మనం ఎలా రాయొచ్చు, వాటిని ఇండివిజువల్గా చేసుకోవచ్చు. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 ఒకేసారి చెప్పేస్తున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్గాను తీసుకోవచ్చు, ప్లస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్గా మనం డివైడ్ చేసి చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకేసారి కామన్గా ఫంక్షన్ని మనం లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు వాటిని 2గా డివైడ్ చేసి మనం లిమిట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని మనం ఏమంటాం సమ్ అండ్ దట్ మీన్స్ సమ్ అండ్ సబ్స్ట్రాక్షన్ రూల్ అని పిలుస్తాం అనమాట. అండ్ తర్వాత సమ్ అండ్ డిఫరెన్స్ రూల్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ చూద్దాం. ఇక రెండవది మల్టిప్లికేషన్లో కూడా ఇలానే చేయొచ్చు. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనే ఏదైనా ఒక లిమిట్ ఉందనుకోండి, దీన్ని మనం ఇండివిజువల్గా మళ్ళీ చేస్తాం. అంటే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లం అనేది ఇలానే చేస్తాం అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్గా మనం డివైడ్ చేసి రాస్తాము. దీన్ని ఏమని పిలుస్తామంటే మల్టిప్లికేషన్ రూల్ అని పిలుస్తాం అనమాట, లేదా ప్రొడక్ట్ రూల్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తామంటే సింపుల్గా ప్రొడక్ట్ రూల్ అని పిలుస్తాం అనమాట, ప్రొడక్ట్ రూల్ ప్రకారం. ఇక తర్వాతది కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ రూల్ అని పిలుస్తాం. అంటే ఏదైనా సరే లిమిట్ని కానీ మనం ఒక కాన్స్టెంట్ చేత మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్గా చేస్తున్నాం అనుకోండి, దీన్ని ఎలా చేయండి అంటే కే ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ థర్డ్లా, దీన్ని కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ రూల్ అని పిలుస్తాం. ఇక ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి డివిజన్కి సంబంధించింది. దీన్ని కోషియంట్ రూల్ అని పిలుస్తాము. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు. దీన్ని కోషియంట్ రూల్ అని పిలుస్తాం. సింపుల్గా దీన్ని ఏమని పిలుస్తామంటే కోషియంట్ రూల్ అని పిలుస్తాం. ఓకే, ఈ కోషియంట్ రూల్ ప్రకారం కూడా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇక ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి మనకి 4 అయిపోయి ప్లస్ అండ్ మైనస్ అయిపోయింది, ఇంటూ అండ్ డివిజన్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ వన్ ఏం చేసాం మనం, కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ మనకి పవర్కి సంబంధించి. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి పవర్లో ఇంకో ఫంక్షన్ అయితే ఉందనుకుందాం, జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉందనుకుందాం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, దీన్ని కూడా సేమ్ ఇంతకు ముందులాగానే చేస్తాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్గా చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి ఇవి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వచ్చేటప్పుడు లిమిట్స్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సినప్పుడు ఈ ఫార్ములా అయితే వాడతాం. దీన్ని ఇంకా మనం డైరెక్ట్గా మనం ఈ పవర్ ఆఫ్గా కూడా రాసుకోవచ్చు. ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏగా రాస్తూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ మాత్రం ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 జీ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకేనా, ఇది చిన్న చేంజ్ అయితే ఉంటుంది. ఈ చేంజ్ అయితే మీరు నోటీస్ చేయగలరు. దిస్ ఈజ్ ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ ఫండమెంటల్ థియరం చూద్దాం. సిక్స్త్ ఫండమెంటల్ థియరం ఏం చెప్తుంది. సో సిక్స్త్ ఫండమెంటల్ థియరం అనేది మనకి ఇక్కడ చూడండి, కోషియంట్ రూల్ వచ్చేటప్పుడు అయితే కండిషన్ అయితే చెప్పడం మర్చిపోయాను. కోషియంట్ రూల్లో గుర్తుపెట్టుకోండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా, రిమెంబర్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ఫంక్షన్ అంటాం. దాన్ని ఏమంటామంటే కంటిన్యూస్ ఫంక్షన్స్ వచ్చేటప్పుడు ఇది వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ టాపిక్ అదే కాబట్టి నో ప్రాబ్లం. సో లిమిట్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉందనుకుందాం. సో ఇలా ఉందాం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉందనుకుందాం. అంటే ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఉన్నట్లయితే దీన్ని మనం ఏం చేస్తామంటే మనం సెపరేట్ చేయొచ్చు. సో లోపల ఉండే ఫంక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేసి అండ్ ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ఫంక్షన్ మనం అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్, ఇలా మనం చేస్తాం అనమాట.
ఓకే, గుర్తుపెట్టుకుంటారు. సో ఓకే, ఫంక్షన్ ఉండేటప్పుడు ఇలా చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఈ పవర్ ఆఫ్ ఫంక్షన్ ఉండేటప్పుడు ఎలా చేస్తాం, ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రాబ్లం అయితే లేదు. అండ్ లాగ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, సో లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, సో దీన్ని కూడా ఏముంది, లాగ్ కామన్ తీస్తాం, నో ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ రాస్తాం, సో లాగ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాస్తాం. బట్ ఇక్కడ రిమెంబర్ ఉందండి, లాగ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏం రాకూడదు చెప్పండి, నెగిటివ్ రాకూడదు. కాబట్టి యూ హ్యావ్ టు నో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ఏమవ్వాలి, అబోవ్ 0 అవ్వాలి. ఇక్కడ ఉన్న కండిషన్ అనమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే లాగరిథం రూల్ అని పిలుస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, 8th రూల్ చూద్దాం. సో ఎప్పుడైనా సరే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఉంటూ ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, సో దీన్ని డైరెక్ట్గా మనం చేసేస్తాం, దట్ ఈస్ ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్గానే చేసేస్తాం, డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి శాండ్విచ్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రూల్ అనేది మన టెక్స్ట్ బుక్లో ఉంది, శాండ్విచ్ రూల్ అని, దాన్ని స్క్వీజీ ప్లే థీరం అని కూడా అంటారు. సింపుల్గా మీరు శాండ్విచ్ రూల్ అని గుర్తుపెట్టుకోండి. సో పేరైతే బాగానే ఉంది, శాండ్విచ్ థీరం అని పిలుస్తాము. దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే స్క్వీజీ ప్లే థీరం అని కూడా పిలుస్తాం అనమాట. ఏంది సార్, ఏంది ఈ పేరు అయితే బాగానే ఉంది అని అంటే, ఏం లేదమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి. ఇన్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి ఇక్కడ, ఇన్ కేస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అవుతూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి. అంటే స్టార్టింగ్లో ఉంది, ఎండింగ్లో ఉంది, ఈక్వల్ ఒకే లిమిట్ని సూచించాయనుకోండి, ఆటోమేటిక్గా జీ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది చెప్పండి, దెన్ ఆటోమేటిక్లీ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, ఎల్ అవుతుంది అని చెప్పేది శాండ్విచ్ రూల్ అంటాం. దీన్ని స్క్వీజీ ప్లే థియరమ్ అని కూడా పిలుస్తాం అనమాట. సో గుర్తుపెట్టుకుంటారు. ఇన్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, అట్ ద సేమ్ టైం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయినట్లయితే ఆటోమేటిక్లీ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు ఎల్ అవుతుంది అని చెప్పేదే మనకి శాండ్విచ్ థియరం అంటాం. దీన్ని స్క్వీజీ ప్లే థియరం అని కూడా పిలుస్తాం అనమాట. ఇవి మనకు ఉండేటటువంటి ఫండమెంటల్స్ థియరం అనమాట. ఈ థియరమ్స్ ఒక్కొక్కటి మనం ఏం చేస్తామంటే అప్లై చేస్తాము. ఈ ఫండమెంటల్ థియరమ్స్ మనం బేస్ చేసుకునే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే చేస్తాము. సో నెక్స్ట్ వన్ మనకు చూద్దాం. కొన్నిసార్లు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేరుగా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీలో ఉండే లెక్కలు చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, సో 3x + 1/4x + 5 అనే ఒక మనకి లిమిట్ అయితే ఇచ్చారనుకోండి. ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు సబ్స్టిట్యూట్ చేయడానికి. కాబట్టి ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా 3(1 + 1) అనేస్తాం, 4(1 + 5) అనేస్తాం. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, 3 + 1 వస్తుంది, ఇక్కడ 4 + 5 వస్తుంది. ఫైనల్ వి గాట్ 4/9. సో డైరెక్ట్గా చేస్తాం. ఇది ఒక రియల్ నెంబర్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, ఓకేనా. సో x³ - 27, సో ఎక్స్టెన్స్ టు 3 రాసుకుందాం. సో x³ - 27/x - 3 ఇచ్చాడు అనుకుందాం. సో మీరు ఇప్పుడు నేరుగా వాల్యూస్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఏమవుతుంది, 0/0 వస్తుంది. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయలేము, దీన్ని నేరుగా మనం సబ్స్టిట్యూట్ చేసే పద్ధతి అయితే మనకి వల్ల ఏమవుతుంది, కరెక్ట్ డెఫినేషన్ అయితే, అంటే దట్ మీన్ ఏదైతే మనం లిమిట్ అనుకుంటున్నామో లిమిట్ని అది డిఫైన్ చేయదు, ఎగ్జిస్ట్ అవ్వదు. మరి ఇలాంటప్పుడు వచ్చేటటువంటి ఫామ్స్ ఏమని పిలుస్తాం, ఈ ఫామ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండిటర్మినేట్ ఫామ్స్ అని పిలుస్తాం అనమాట. ఇండిటర్మినేట్ ఫామ్స్ అంటే ఏమిటి, ఎలా ఉంటాయి, సాధారణంగా ఫంక్షన్లో డైరెక్ట్ వాల్యూ కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే, డైరెక్ట్గా మనం వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అక్కడ వచ్చేటటువంటి వాల్యూస్ ఎలా ఉంటాయి. సో వాల్యూస్ అనేవి ఫస్ట్ వన్ ఏం రావచ్చు, 0/0 రావచ్చు ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ ∞/∞ రావచ్చు, థర్డ్ వన్ ∞ - రావచ్చు, ఫోర్త్ వన్ 0 × ∞ రావచ్చు, ఫిఫ్త్ వన్ అండ్ 0/0 రావచ్చు, అండ్ సిక్స్త్ వన్ ∞/0 రావచ్చు, అండ్ లాస్ట్ వన్ 1/∞ రావచ్చు. ఇలా ఫామ్లో వచ్చేటప్పుడు మనం నేరుగా సొల్యూషన్ అయితే చేయకూడదు.
ఓకేనా. దీనికి మన దగ్గర ఇంతకుముందు చెప్పుకునేటటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని అయితే యూస్ చేస్తాం అనమాట. దట్ మీన్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కావచ్చు, లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు, రేషనలైజేషన్ మెథడ్ కావచ్చు, ఏదో ఒక మెథడ్ని అయితే మనం అప్లై చేస్తాం. అంతే తప్ప కానీ నేరుగా అయితే వాల్యూ అయితే మనం చేయడానికి ఇక్కడ మనకి అవకాశం అయితే తక్కువ అనమాట. సో అలా అనుకునేటప్పుడు మరి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఆన్సర్ చేస్తాము, లిమిట్స్ని ఏ విధంగా చూస్తాము ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. మన టెక్స్ట్ బుక్లో సంబంధించి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఇవి మనకి ఎక్సర్సైజ్ బిలో కనిపిస్తాయి. మనకి బిలో మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్లు కనిపిస్తాయి. సిలో మనకైతే డైరెక్ట్గా మనం చాలా వరకు ప్రాబ్లం అయితే చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫార్ములాస్ అండి. కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ అయితే మనకి లిస్ట్ అయితే ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి అందరూ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీకోసం అయితే జేఈ మెయిన్స్కి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా ఫార్మ్స్ అయితే కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్స్ రాద్దాం ఒకసారి. సో స్టాండర్డ్ ఫార్మ్స్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అవుతూ, ఓకేనా, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏగా ఉంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా ఎన్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1గా ఉంటుంది. ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అవుతూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉందనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఫోర్త్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఓకే అవుతూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఓకే, ఇలా మనకి ఒక 14 వరకు ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్ని కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ పై రాస్తాను. సో వీటిని అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా బై హార్ట్ అయితే చేయండి. ఓకే, చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. అండ్ సిక్స్త్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ బేస్ ఏ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎం ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తామంటే ఎన్ బై ఎం ఏ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎంగా రాస్తాం. ఓకే. అండ్ ఎయిత్ ప్రాబ్లం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా రాస్తాము. 9, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan ax బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏగా రాస్తాము.